హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ క్లాసెస్. ఈ వీడియోలో మనం 5వ పంచవర్ష ప్రణాళిక, నిరంతర ప్రణాళికలు, 6వ పంచవర్ష ప్రణాళికల గురించి డిస్కస్ చేద్దాం. ఈ ప్రణాళికల అధ్యక్షులు ఎవరు, ఆ ప్రణాళికలు ఏ సంవత్సరాల్లో ఉండడం జరిగింది, ఆ ప్రణాళికల కాలంలో చేసిన చట్టాలేంటి, తీసుకొచ్చిన పథకాలేంటి, సాధించిన విజయాలేంటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మొదటి 4 పంచవర్ష ప్రణాళికల గురించి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే విజిట్ చేసి చూడగలరు. 5వ పంచవర్ష ప్రణాళిక కాలం ఎంత అంటే 1974 to 78. 5వ పంచవర్ష ప్రణాళిక ఒక సంవత్సరం ముందుగానే ముగిసిన ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళికకి మరొక పేరు ఏంటి అంటే పేదరిక ప్రణాళిక లేదా పోవర్టీ ప్లాన్ అని కూడా అంటారు. 5వ పంచవర్ష ప్రణాళికలో తక్కువ శాతం ద్రవ్య విధానం అనుసరించారు. ఎంత పర్సెంట్ అనుసరించడం జరిగింది? 3.8% అనుసరించడం జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత దేనికి ఇవ్వడం జరిగింది అంటే పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన, పెట్టుబడులు, పరిశ్రమలు, వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులు ఎవరు అంటే ఇందిరాగాంధీ అండ్ మొరార్జీ దేశాయ్. దీనికి ఉపాధ్యక్షుడు ఎవరంటే పిఎన్ హక్సర్. రూపకర్త ఎవరు? డిపి దర్. ఇందులో ఆశించిన వృద్ధి రేటు ఎంత అంటే 5.5%, కానీ తర్వాత దాన్ని ఎంతకు తగ్గించారు? 4.4%కు తగ్గించడం జరిగింది. సాధించిన వృద్ధి రేటు ఎంత అంటే 4.8%, అంటే 5వ పంచవర్ష ప్రణాళిక విజయం కావడం జరిగింది. తలసరి ఆదాయం ఎంత పర్సెంట్ ఉందంటే 2.7%గా ఉండడం జరిగింది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి? ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరు? ఇందిరాగాంధీ అండ్ మొరార్జీ దేశాయ్. ఉపాధ్యక్షులు ఎవరు? పిఎన్ హక్సర్. అదేవిధంగా రూపకర్త ఎవరు? డిపి దర్. ఆశించిన వృద్ధి రేటు 4.4%, కానీ సాధించింది ఎంత? 4.8%. తలసరి ఆదాయం 2.7% ఉంది. ఈ కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పెట్టుకున్న లక్ష్యాలు ఏంటి అంటే ఆర్థిక సామాజిక న్యాయాన్ని కల్పించడం, పేదరిక నిర్మూలన, ప్రాంతీయ అసమానతలకు స్వస్తి చెప్పడం, అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థను అభివృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు? 5వ పంచవర్ష ప్రణాళికలో పెట్టుకున్న లక్ష్యాలు ఏంటి? ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ ఏమవుతుంది? పేదరిక నిర్మూలన, ప్రాంతీయ అసమానతకు స్వస్తి చెప్పడం, ఆర్థిక సామాజిక న్యాయాన్ని కల్పించడం, ప్రజా పంపిణీ వ్యవస్థను అభివృద్ధిలోకి తీసుకురావడం. ఈ కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. 5వ పంచవర్ష ప్రణాళికలో మొత్తం పెట్టుబడి ఎంత అంటే 39,426 crores. ఇందులో పరిశ్రమలకు ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగింది అంటే 24.3% బడ్జెట్ని కేటాయించారు. వ్యవసాయం మరియు నీటిపారుదల రంగానికి 22% బడ్జెట్ కేటాయించడం జరిగింది. శక్తికి ఎంత కేటాయించారు అంటే 18.8% బడ్జెట్ కేటాయించడం జరిగింది. సమాచార రంగానికి 17.4% బడ్జెట్ కేటాయించారు. సాంఘిక సేవలకు ఎంత కేటాయించారు? 17.3% బడ్జెట్ను కేటాయించడం జరిగింది. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు? 5వ పంచవర్ష ప్రణాళికలో పెట్టుబడి పెట్టిన మొత్తం బడ్జెట్ ఎంత అంటే 39,426 crores. అందులో అధికంగా ఏ రంగానికి అధిక బడ్జెట్ కేటాయించడం జరిగింది అంటే ఆన్సర్ ఏమవుతుంది? పరిశ్రమలకు అధిక బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఎంత పర్సెంట్? 24.3% బడ్జెట్ పరిశ్రమలకు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించిన సంస్థలు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ ఇయర్లో ఏర్పాటు చేశారంటే 1975లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా ఏర్పాటు చేశారు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ని కూడా 1975లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ హ్యాండ్లూమ్ వేవర్స్ కోఆపరేటివ్ సొసైటీ 1976లో ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని ప్రారంభించిన ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, వాటి అబ్రివేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇవి ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో రావడం జరిగింది అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రావడం జరిగింది. నెక్స్ట్ 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ప్రారంభించిన మరికొన్ని పథకాలు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ ఇయర్లో ఏర్పాటైంది? 1977లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. ఇది గ్రామీణాభివృద్ధికి సంబంధించిన వివిధ రకాల కోర్సులను అందిస్తుంది. 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించిన పథకాలు ఏంటి అంటే MNP మినిమం నీడ్స్ ప్రోగ్రామ్. ఇది ఏ ఇయర్లో ప్రారంభించడం జరిగింది? 1974లో ప్రారంభించారు. నిర్బంధ కుటుంబ నియంత్రణ ప్రోగ్రామ్ను కూడా అమలు చేయడం జరిగింది. ఇది ఏ ఇయర్లో అమలు చేశారు? 1975లో అమలు చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ స్కీమ్స్ని కూడా స్టార్ట్ చేశారు. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 1975లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్ని కూడా ప్రారంభించారు. సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమం ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 1975లోనే స్టార్ట్ చేశారు.
తర్వాత ఇందిరాగాంధీ చేత 20 సూత్రాల పథకం కూడా ప్రారంభించబడింది. ఇది కూడా 1975లోనే ప్రారంభించారు. ఈ స్కీమ్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, అవి ప్రారంభించిన ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇవి ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో రావడం జరిగింది, 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వచ్చాయి. ఈ కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎంపీపీ జాతీయ జనాభా విధానాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఏ ఇయర్లో ప్రారంభించారు? 1976లో ప్రారంభించారు. డిజార్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఇదే ఇయర్లో ప్రారంభించారంటే 1977లో ప్రారంభించారు. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేశారు. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 1977లోనే స్టార్ట్ చేశారు. అంత్యోదయ పథకం కూడా ప్రారంభించడం జరిగింది. ఇది 1977లో ప్రారంభించారు. ఈ స్కీమ్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇవి ప్రారంభించిన ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగిన ఇతర అంశాలు ఏంటి అంటే 1976లో అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం విధించారు? ఆర్టికల్ 352 ప్రకారం విధించడం జరిగింది. తర్వాత చిన్న కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ జనతా ప్రభుత్వం పారిశ్రామిక తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అసైన్డ్ భూముల చట్టం తీసుకొచ్చింది. ఇది ఏ ఇయర్లో తీసుకురావడం జరిగింది? 1977లో తీసుకొచ్చారు. అసైన్డ్ భూముల చట్టం ప్రకారం మిగులు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు అందిస్తుంది. ఆ భూములపైన పేదలు పంటలు పండించుకోవాలి, కానీ వాటిని అమ్మడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ ఎలాంటి వీలు ఉండదు. ఈ విధంగా చట్టం చేయడం జరిగింది. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు? అసైన్డ్ భూముల చట్టం ఏ ఇయర్లో తీసుకురావడం జరిగింది అంటే 1977. దాని ప్రకారం భూములను అమ్మలేదు, కొనలేరు. ఓన్లీ దానిలో పంటలు పండించుకొని అనుభవించే అధికారం మాత్రమే ఉంటుంది. ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆర్టికల్ 352 ప్రకారం అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది అని అడిగినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆర్టికల్ 352 ప్రకారం అత్యవసర పరిస్థితిని విధించారు. ఏ ఇయర్ అంటే 1976. ఏ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆర్టికల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. 5వ పంచవర్ష ప్రణాళిక కాలం రివ్యూ ఏంటి అంటే ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే 1975లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం మరియు వివిధ కారణాల వల్ల ప్రణాళిక లక్ష్యాలు అనేక సార్లు సవరించడం జరిగింది. పేదరికాన్ని కొంతవరకు నిర్మూలించడంలో సఫలమైంది. ఆనాటి రాజకీయ సంక్షోభం వల్ల నిర్ణీత గడువు కన్నా 1 సంవత్సరం ముందే రద్దు చేయబడింది. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఏ పంచవర్ష ప్రణాళిక నిర్ణయించిన సమయం కంటే ముందే ముగించిన ప్రణాళిక అని అడిగినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 5వ పంచవర్ష ప్రణాళిక. ఏ ఇయర్లో అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది? 1975-76లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 352 ప్రకారం అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకో. నిరంతర ప్రణాళిక కాలం ఎంత అంటే 1978 నుంచి 1980 వరకు ఉంటుంది. నిరంతర ప్రణాళికలను స్వీడన్ దేశీయుడైన గున్నార్ మిడతల్ ప్రతిపాదించడం జరిగింది. గున్నార్ మిడతల్ రచించిన గ్రంథం ఏంటి అంటే ఏషియన్ డ్రామా. ప్రపంచంలో నిరంతర ప్రణాళికలను మొదటిసారిగా నెదర్లాండ్లోని ఫిలిప్స్ కంపెనీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. నిరంతర ప్రణాళికల కాలం ఎంత? 1978 to 1980. ఎవరు ప్రతిపాదించడం జరిగింది? గున్నార్ మిడతల్. గున్నార్ మిడతల్ రచించిన గ్రంథం ఏంటి? ఏషియన్ డ్రామా. ఫస్ట్ వీటిని ఎక్కడ ప్రవేశపెట్టడం జరిగింది? నెదర్లాండ్లోని ఫిలిప్స్ కంపెనీలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రణాళికలు యుఎస్ఏలోని స్టాండర్డ్స్ ఆటోమొబైల్ కంపెనీలో అమలు చేయడం జరిగింది. అయితే గున్నార్ మిడతల్ ప్రకారం భారతదేశంలో ప్రణాళికల్లో ప్రధాన లోపం ఏంటి అంటే సమీక్ష జరగకపోవడమని ఆయన పేర్కొనడం జరిగింది. ఆయన ప్రకారం గడిచిన సంవత్సరాన్ని తొలగిస్తూ రాబోయే సంవత్సరపు లక్ష్యాలను కలుపుతూ రూపొందించేదే ప్రణాళిక. దీనిని ఎవరు ఏర్పాటు చేయడం జరిగింది? జనతా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ ప్రణాళికకు ప్రారంభం మరియు ముగింపుకు సంబంధించి నిర్ణీత కాల వ్యవధి అనేది ఉండదు. ఏ ప్రణాళికలకు? నిరంతర ప్రణాళికలకు నిర్ణీత కాల వ్యవధి అనేది ఉండదు. అవి ఎప్పుడు? నిరంతర ప్రణాళికల కాలంలో ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరంటే మొరార్జీ దేశాయ్. ఈ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవరంటే లాక్డ్వాలా. ఈ లాక్డ్వాలాని భారత్లో నిరంతర ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నిరంతర ప్రణాళికలు రద్దు చేసింది ఎవరు అంటే ఇందిరాగాంధీ. ఏ ఇయర్లో రద్దు చేయడం జరిగింది? 1980లో రద్దు చేయడం జరిగింది. క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు? నిరంతర ప్రణాళికలు రద్దు చేసింది ఎవరు అని అడగవచ్చు. ఇందిరాగాంధీ. అదేవిధంగా నిరంతర ప్రణాళికలను ఇండియాలో రూపొందించింది ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? లాక్డ్వాలా. అదేవిధంగా మొత్తానికి నిరంతర ప్రణాళికలు రూపొందించింది ఎవరు? స్వీడన్ దేశీయుడైన
గున్నార్ మిత్తల్. ఈ ముగ్గురు నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, అవి ప్రారంభించిన ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. నిరంతర ప్రణాళిక కాలంలో చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అంటే జిల్లా పారిశ్రామిక కేంద్రాల స్థాపన, వాటిని ప్రారంభించారు. ఏ ఇయర్లో ప్రారంభించారు? 1978లో ప్రారంభించారు. దీని ఎయిమ్ ఏంటి? చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తుంది. తర్వాత సమగ్ర గ్రామీణ అభివృద్ధి స్కీమ్ని కూడా స్టార్ట్ చేశారు. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగింది? 1978లో ప్రారంభించారు. నెక్స్ట్ గ్రామీణ యువతకు శిక్షణ మరియు స్వయం ఉపాధి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఏ ఇయర్లో ప్రారంభించారు? 1979. నిరంతర ప్రణాళికల కాలంలో జిల్లా పారిశ్రామిక కేంద్రాల స్థాపన చేయడం జరిగింది. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటే 1978. ఆ తర్వాత సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం కూడా ప్రారంభించారు. ఇదే ఇయర్లో ప్రారంభించారు? 1978లో ప్రారంభించారు. గ్రామీణ యువతకు శిక్షణ మరియు స్వయం ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ ఇయర్లో ప్రారంభించారంటే 1979. క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు? నిరంతర ప్రణాళికల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అని అడగొచ్చు. లేదంటే సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ఏ ఇయర్లో ప్రారంభించారు? గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి మరియు స్వయం ఉపాధి కార్యక్రమం ఏ ఇయర్లో ప్రారంభించారు? ఈ విధంగా అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. 6వ పంచవర్ష ప్రణాళిక. దీని కాలం ఎంత అంటే 1980-85. 6వ పంచవర్ష ప్రణాళికను 2 సార్లు రూపొందించిన ప్రణాళిక. 6వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏంటంటే నిరుద్యోగ నిర్మూలన. అందువల్ల దీనికి ఏమని పేరు? నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని కూడా అంటారు. 6వ పంచవర్ష ప్రణాళిక కాలం అధ్యక్షులు ఎవరు అంటే ఇందిరాగాంధీ. 6వ పంచవర్ష ప్రణాళిక ఉపాధ్యక్షులు ఎవరంటే ఎన్డి తివారీ అండ్ బిఎస్బి చవాన్. 6వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరు అంటే ప్రొఫెసర్ లాక్డ్వాలా. 6వ పంచవర్ష ప్రణాళికలో ఆశించిన వృద్ధి రేటు ఎంత అంటే 5.2%, కానీ సాధించిన వృద్ధి రేటు 5.7%. ఈ ప్రణాళిక విజయం కావడం జరిగింది. 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే 3.2%గా ఉండడం జరిగింది. క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు? 6వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షులు ఎవరంటే ఇందిరాగాంధీ. 6వ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరంటే ప్రొఫెసర్ లాక్డ్వాలా. ఇందులో టార్గెట్ పెట్టుకున్న అభివృద్ధి లక్ష్యం ఎంత? 5.2%, కానీ సాధించింది ఎంత? 5.7%. తలసరి ఆదాయం ఎంత? 3.2%. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. 6వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు. ఫస్ట్ దేనికి ఇచ్చారు? ఉద్యోగ కల్పన, సాంకేతిక స్వావలంబన, నిరుద్యోగ నిర్మూలన. తర్వాత జనాభా నియంత్రణ. థర్డ్ వన్ భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత కల్పించి ఉద్యోగ అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. 6వ పంచవర్ష ప్రణాళికలోనే మొట్టమొదటిసారిగా 1,00,000 కోట్లు దాటడం జరిగింది. మొత్తం బడ్జెట్ ఎంత అంటే 1,09,229 crores. అత్యధిక పెట్టుబడి పెట్టిన పరిశ్రమ ఏంటి అంటే శక్తి లేదా విద్యుత్ ఇంధన రంగానికి అత్యధికంగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. సో వనరుల కేటాయింపు ఏ విధంగా ఉందంటే శక్తి ఇంధన వనరుల రంగానికి ఎంత కేటాయించారు? 28.1% బడ్జెట్ను కేటాయించారు. వ్యవసాయం మరియు నీటిపారుదల రంగానికి 24% బడ్జెట్ కేటాయించడం జరిగింది. పరిశ్రమలకు ఎంత బడ్జెట్ కేటాయించారు? 15.5% బడ్జెట్ను కేటాయించారు. సాంఘిక సేవలకు ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగింది అంటే 14.6% బడ్జెట్ కేటాయించారు. రవాణా మరియు సమాచార రంగానికి 16% బడ్జెట్ని కేటాయించారు. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. 1,00,000 కోట్లు దాటిన మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ఏది అంటే 6వ పంచవర్ష ప్రణాళిక. బడ్జెట్ ఎంత? 1,09,229 crores. అధిక పెట్టుబడులు ఏ రంగానికి పెట్టారు అంటే శక్తి వనరుల రంగానికి పెట్టడం జరిగింది. ఎంత పర్సెంట్? 28.1% పెట్టుబడులు శక్తి రంగానికి పెట్టడం జరిగింది. 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్థాపించిన సంస్థలు ఏంటి అంటే ఎగ్జిమ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిమ్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్. ఇది ఏ ఇయర్లో ఏర్పాటు చేయడం జరిగింది? 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఎగుమతులు దిగుమతుల ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. నాబార్డ్ కూడా 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. నాబార్డ్ అబ్రివేషన్ ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది ఎవరి సిఫార్సు మేరకు ఏర్పాటు చేయడం జరిగిందంటే శివరామన్ కమిటీ సిఫార్సు మేరకు నాబార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు? నాబార్డ్ అబ్రివేషన్ చెప్పండి, లేదా నాబార్డ్ ఏ ఇయర్లో ఏర్పాటు చేయడం జరిగింది, లేదంటే నాబార్డ్ ఎవరి సిఫార్సు మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. ఇంకా ముఖ్య విధులు ఏంటంటే వ్యవసాయ గ్రామీణ పరపతిలో శిఖరాగ్ర సంస్థ ఇది.
నాబార్డు వ్యక్తులకు ప్రత్యక్షంగా రుణాలు ఇవ్వదు. నాబార్డు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉండడం జరిగింది. గతంలో ఉన్న ఏఆర్డీసీని 1963ని దీనిలో విలీనం చేయడం జరిగింది. ఏఆర్డీసీ అంటే ఏంటి అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది వాణిజ్య బ్యాంకులకు సంబంధించిన సహకార బ్యాంకులకు, ఆర్ఆర్బీలకు అండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు రీఫైనాన్స్ చేయడం జరుగుతుంది. నాబార్డ్ యొక్క వర్క్ ఏంటి? వాణిజ్య బ్యాంకులకు, సహకార బ్యాంకులకు, ఆర్ఆర్బీలకు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు రీఫైనాన్స్ చేస్తుంది. ప్రస్తుత నాబార్డ్ చైర్మన్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి. 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించిన పథకాలు. ఎన్ఆర్ఈపీ అంటే ఏంటి అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఏ ఇయర్లో ప్రారంభించడం జరిగింది? 1980లో స్టార్ట్ చేశారు. తర్వాత 1980 ఏప్రిల్ 15న 6 వాణిజ్య బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగింది. ఎంత డిపాజిట్ ఉన్నాయి? 200 కోట్ల పైన డిపాజిట్లు ఉన్న వాటిని ఉన్న 6 బ్యాంకులను జాతీయకరణ చేశారు. తర్వాత కండక్ట్ చేసిన మరొక ప్రోగ్రామ్ ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగింది? 1982లో ప్రారంభించడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. 6వ పంచవర్ష ప్రణాళిక రివ్యూ ఏంటి అంటే ఋతుపవనాల అనుకూలత వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి నిర్దేశిత లక్ష్యం కంటే అధికంగా చూపడం జరిగింది. వ్యవసాయ వృద్ధి రేటు ఎంత ఉందంటే 4% నమోదు కావడం జరిగింది. ఈ మార్పు వల్ల 2వ హరిత విప్లవానికి నాంది పలకడం జరిగింది. హరిత విప్లవం ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించడం జరిగింది? వార్షిక ప్రణాళికల కాలంలో ప్రారంభించారు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ వరల్డ్ వైడ్ ఎవరు? నార్మన్ బోర్లాగ్. ఈ ఇద్దరి నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. నా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.